గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ద్రోణి ప్రభావంతో నిన్న అర్ధరాత్రి ఇటు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వడగండ్ల వర్షం నమోదైంది. ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు కూడా వర్షాలు నమోదవుతాయి అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఎంత మేర ఈ ద్రోణి ప్రభావం ఉంటుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడతా. సార్, ప్రస్తుతం ద్రోణి ఏ దిశగా ప్రయాణిస్తుంది, అసలు స్టేటస్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం నిన్న తెలంగాణ రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తున్నటువంటి ధోని ప్రస్తుతం ఇది స్వల్పంగా బలహీనపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం మధ్య మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కర్ణాటక నుంచి అటు తమిళనాడు వరకు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్లో ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. సో దీనివల్ల ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులు, అలాగే ఉత్తర ఈశాన్య జిల్లాల్లో కొంచెం వడగండ్ల వాన కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అర్ధరాత్రి సమయంలోనే ఈ వర్షాలు నమోదవుతుంది, డే టైంలో రావటం లేదు. దీనికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి ఎండవేడిమి వాతావరణం అనేది ఎక్కువగా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మధ్యాహ్న సమయంలో ఎక్కువ వేడిమి వాతావరణం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ వేడిమి వాతావరణం వల్ల భూ ఉపరితలం అనేది వేడెక్కుతుందో ఈ వేడెక్కిన భూ ఉపరితలం అనేది కొంచెం చల్లబడడానికి సమయం తీసుకుంటుంది. సో అందుకనే మనకి ఈ సమయంలో మనకి సర్వసాధారణంగా ఈ యొక్క ఉరుములు మెరుపులు అనేవి సర్వసాధారణంగా సాయంత్రం కానీ రాత్రిపూట రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అత్యధికంగా ఏ జిల్లాలో ఎంత శాతం వర్షపాతం నమోదైంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న సుమారు 3 జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే భారీ వర్షాలు సుమారు 6 సెంటీమీటర్ల వరకు కూడా 3 జిల్లాల్లో నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెదక్, అలాగే చూసుకున్నట్లయితే కరీంనగర్, ఇంకా పెద్దపల్లి జిల్లాల్లో 3 జిల్లాల్లోనూ 6 సెంటీమీటర్లు నమోదవడం జరిగింది. ఇంకా హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్లయితే సుమారు 3.2 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. ఎన్ని రోజుల వరకు ఈ రెయిన్ అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంటుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ యొక్క ద్రోణి ప్రభావం అనేది కొంచెం బలహీనపడినప్పటికీ కూడా మనకి రాష్ట్రం పైన మహారాష్ట్ర ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణి, సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నటువంటి ద్రోణి, అలాగే ఈ యొక్క దక్షిణ తీరంలో కూడా కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావం వల్ల ఈరోజు కూడా ఈ యొక్క వడగండ్ల వానకి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 8 జిల్లాలకు మేము ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం కూడా జరిగింది. కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క జిల్లాలు ఉత్తర, అలాగే చూసుకుంటే ఈశాన్య జిల్లాలకు ఉన్నటువంటి తెలంగాణ భాగంలో ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రేపు ఉప్పల్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగనుంది. దీనికి వర్షం ముప్పు ఏమైనా ఉందా? రేపు వర్షాలు పడే అవకాశం ఎంత శాతం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఈ రోజు రేపు కూడా తేలికపాటి వర్షం అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్లో కొంచెం స్వల్పంగా ఈ యొక్క విండి తీవ్రత కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో విండి కూడా ఈ యొక్క గాలి వేగం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తేలికపాటి వర్షం అయితే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ఈ రోజు వరకేనా, రేపు కూడా కంటిన్యూ అవుతాయి సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఆరెంజ్ అలర్ట్ అనేది హెచ్చరికలు అనేవి ఈ రోజు వరకు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఉత్తర, అలాగే ఈశాన్య జిల్లాలకు కొంచెం ఈ యొక్క ద్రోణి ప్రభావం ఏదైతే ఉందో ఈ ద్రోణి ప్రభావాన్ని అంచనా వేస్తూ ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. రేపటికి క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 3 రోజుల్లో మళ్ళీ సాధారణ స్థాయిలో ఉష్ణ తీవ్రత ఉన్నప్పటికీ కూడా క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ఎంత మేరకు తగ్గాయి? చూసుకున్నట్లయితే ఈ యొక్క ద్రోణి ప్రభావం వల్ల నిన్న ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2 డిగ్రీల డ్రాప్ అనేది కూడా కనిపిస్తుంది. చాలా చోట్ల చూసుకున్నట్లయితే 35 నుంచి 38 వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భద్రాచలంలో 38.5 డిగ్రీల వరకు కూడా నిన్న నమోదైనటువంటి ఎక్కువ హయ్యెస్ట్ గణాంకాలుగా మనం చెప్పుకోవచ్చు. సో చాలా చోట్ల చూసుకున్నట్లయితే స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రేడార్లో మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క వికారాబాద్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో, సంగారెడ్డి, వికారాబాద్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. క్రమేపీ ఇవి జగిత్యాల, పెద్దపల్లి ఈ యొక్క జిల్లాలకు వ్యాపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
సో మొత్తం మీద ద్రోణి ఈ క్రమంగా ఒకవైపు బలహీనపడ్డప్పటికీ రేపు కూడా ఈ విధంగానే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉత్తర ఈశాన్య జిల్లాలకు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, ములుగు ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. సో ఈ జిల్లాల వరకు మొత్తం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మిగతా జగిత్యాల కావచ్చు, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇక్కడ 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. రేపు కూడా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో రేపు మ్యాచ్కి వర్షం ముప్పు ఉందా లేదా అన్నది కూడా ప్రస్తుతం సస్పెండ్గా మారింది. ఎందుకంటే వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో రేపు కూడా ఇదే విధంగా ఉంటే రేపు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది కూడా ఒకవైపు క్రికెట్ అభిమానులు ఒక సందిగ్ధ అయితే నెలకొన్నది. మొత్తం మీద వచ్చే 2 రోజుల పాటు వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యి ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కనపర్సన్ సతీష్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.